చిన్న వాక్యం చదువుదాం. రెడీయా? చిన్న వాక్యం చదువుదాం. దేవుడు మరి బెన్నీని ప్రేమించి ఇచ్చిన కీబోర్డ్ ప్రార్థించి ఒకసారి అందరూ ప్రతిష్ఠ ముందు 144వ కీర్తన, సామ్ నెంబర్ 144 verse 1. 144 1 చదువుదాం. నాకు ఆశ్రయదుర్గము యెహోవా సన్నిధింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై. ఇవన్నీ ఏంటంట? నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు. మూల భాషలో నా వేళ్లకు పోరాటం అనే దానికి నా వేళ్లకు పనిని నేర్పువాడు అంటే ఆయన పని. ఏ పని అది? ఆయన్ని స్తుతించే పని, ఆయనను మహిమపరిచే పని, ఆయనను కీర్తించే పని, ఆయనను ఘనపరిచే పని, ఆయనను హెచ్చించే పని, ఆయనను ఆరాధించే పని, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే పని. కాబట్టి మరి వెన్నిని ప్రేమించి మరి దేవుడు ఎంత గొప్పవాడంటే చిన్న చిన్న 500 కీబోర్డు కాదు, నెంబర్ 500 కీబోర్డే దేవుడు i500 ఇచ్చేసాడు. కాబట్టి మరి దేవుడు నేను దీవించి చక్కగా మరి ఈ వాగ్దాన ప్రకారం తన చేతులను మరి అట్లయితే తన వేళ్లను పట్టుకొని చక్కగా ఈ కీబోర్డు నేర్పించినట్లుగా మరి ప్రార్థన చేసి మరి అందరం కూడా ప్రారంభిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుడు తండ్రి కమలన్న, ఏ చెల్లి కళ్యాణి, అలాగే మాకు ఇచ్చిన బిడ్డలు బెన్ని, బ్లెస్సింగ్ బట్టి ఎంతో వందనాలు. అలాగే దావత్ ప్రసాద్ అన్న అక్క, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. అలాగే సహోదరులుగా సేవకులుగా మేమంతా కలిసి ప్రభువా మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభువా మరి మీరు ప్రేమించి మీ బిడ్డలకు అనుగ్రహించిన నూతన కీబోర్డ్ను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి తంతి వాద్యములతో యెహోవాను స్తుతించుడి, స్వరమండలంతో ఆయనను స్తుతించుడి అన్నట్లుగా ప్రభువా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అన్నట్లుగా మరి నీ బిడ్డ ప్రభువా ఎంతో ఆసక్తితో ఎన్నో దినాలు ప్రార్థన ప్రభువా మరి తండ్రి బెన్ని చేస్తూ వచ్చాడు. తనకు ప్రభువా మీ సొంత సమయంలో ఈ కీబోర్డ్ ఇచ్చారు. ఈ సమయంలో తండ్రి ఇది మొదలుకొని ప్రభువా 144వ కీర్తన మొదటి వచనం ప్రభువా, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయన. అవును ప్రభువా, మా చేతులు మా వ్రేళ్ళు ఎలాగ ప్రభువా మరి తండ్రి తిప్పగలరో, ఎలాగ ప్రభువా వాటితో పని చేయించగలరో అంత సామర్థ్యం గల దేవుడు. కాబట్టి చిన్న బిడ్డను చేతిని మీరు దీవించి వాగ్దాన ప్రకారం తన వ్రేళ్లను ప్రభువా చక్కగా ప్రభువు పని కొరక, ఇది పోరాటం అనగా ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరిచి ప్రభువు పక్షాన ఆయన పరిచయం చేసేదన్నమాట మీరు అవసరాన్ని చెప్తూ వచ్చాడు. నా బిడ్డ పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా ప్రభు సన్నిధిలో తనను స్తుతిస్తూ ఆయన పని చేస్తే చాలన్న గొప్ప సాక్ష్యం కూడా విని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈ నూతన కీబోర్డ్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవనన్న ఆన్ చేయండి, ఆన్ చేయండి జీవనన్న అక్కడ మళ్ళీ ఆన్ చేయండి. ఓకే రైట్. ఓకే 116 పెట్టి నెంబర్ 116 ఓన్లీ 6 వచ్చింది. 116 116 తండ్రి కుమార్ చాలు ఫాస్ట్ 116 ఒకేసారి 6 ఎస్ రైట్. ఓకే ఇప్పుడు పట్టుకో. కట్టుచున్నవాడని యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలు
రైట్ సమయంలో ప్రార్థన చేసుకొని మీటింగ్ ప్రారంభించుకుంటాం. ఓకేనా? నీకు ఇంక ప్రతిష్ట అయిపోయింది, ప్రభు సాయం చేస్తాడు. ఓకే, మనం మీటింగ్లో ప్లే చేద్దాము, ప్రార్థన చేసుకుందాం. సంతోషం ఇప్పుడే